బట్ బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒకే మాట చెప్తాను, చెత్త ప్రభుత్వం. చెత్త ప్రభుత్వం. వదిలే. ఎందుకని చెత్త ప్రభుత్వం? నో కామెంట్. ఫస్ట్ ఏంటి సూపర్ 6 సెక్స్లో వదిలే, ఇంకా మంచి మాటలు రావు. అంతే. అసలు ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే? వీడు వదిలేయండి, అసలు వేస్ట్ వీడు. ఎందుకని ఆ వేస్ట్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మాట మీద నిలబడ్డు. మాట మీద ఇచ్చిన హామీలను నెరవేర్చు. నో. ఓకే. సూపర్ 6 అని పెట్టింది కూడా సెక్స్లో వదిలే, బూతులు వస్తాయి. ఓకే. వేస్ట్. ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయా? వెరీ గుడ్, ఒక సెంటెన్స్. రెండోది, తమిళనాడుకు సీఎం ఉన్నాడు, చూసి నేర్చుకోమని చెప్పు. ఓకే. ప్రపంచంలో నెంబర్ 1 విజయ్, ప్రపంచంలోనే వరల్డ్లో. వాడు కోటాను కోట్ల ఆస్తి ఉండదు, చెప్తా ఉన్నాడు అతనే ఉందని. ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని దోచుకుంటా ఉంటాడు. ఈ ప్రభుత్వం ప్రభుత్వం దోచుకుంటాడు. ఉద్యోగస్తులకి 3 నామాలు వేసాడు. నిన్న మీటింగ్ అని పెట్టాడు, ఏమి ఇచ్చినాడు? ఇచ్చినాడు. చెప్పు, నేను అడగ తింటా ఉన్నాను, మీరు అడగ తినండి. ఓకే. ఇది ప్రభుత్వం. సార్, ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి వేస్ట్ అండి, 100%. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఏమంతగా అనిపించడం లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము కేవలం డౌన్ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు కూడా ఆయన ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఇతను ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టి పథకాలు ఇచ్చింది అయితే ఏం లేదు. ఫ్రీ బస్, నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 ఏది బాగా ఇచ్చారు? ఇది బాగా ఏమి లేదు. నాకు జగన్ గారు పెట్టిందే బాగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం ఉంది? ఓన్లీ డిపార్ట్మెంట్కి. తెలంగాణలో అంటే ఏదో జాబులు చేసుకునే వాళ్ళకి, వాళ్ళు చిన్న చిన్న కంపెనీ వాళ్ళు వెళ్తారు. ఏపీలో ఏముంది? ఓన్లీ టీచర్స్కి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, డైలీ వర్కర్కి. ఇక్కడ లేదు. పల్లెలలో ఉండే వాళ్ళకి, వాళ్ళు రోజు కూలీ చేసుకునే వాళ్ళు డైలీ బస్సులలో తిరగలేరుగా. ఇది వేస్టే. కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళని ఉద్దేశించి ఫ్రీ బస్ పెట్టాడు. ఏంటి అమరావతి వర్సెస్ మావి కానీ మీ ఓటు దేనికంటే? నా ఓటు అయితే వైఎస్ఆర్కే వేస్తాను. అమరావతి దేనికి డెవలప్మెంట్? ఏంది అమరావతి అంటే? అసలు ఏంది దాని గుండా? దానివల్ల ఏం ఉపయోగం లేదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకోవడానికి ఆ భూములు అవన్నీ వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. కానీ పేదవాడికి ఉపయోగపడేది ఏదైనా ఉందా అంటే ఏం లేదు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే ఏం లేదు. నెరవేర్చనని ఈ ప్రభుత్వం అంటుంది. ఏం నెరవేర్చారు? ఏం లేదే. ఏం నెరవేర్చారు? అమ్మఒడి ఆయన ఇచ్చింది. కొత్తగా ఈయన ఏమి ఇచ్చాడు? గ్యాస్ పెట్టాడు. అది కూడా ఏం పెద్దగా ఉపయోగం. 2029లో ఒకవేళ జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి 2029లో జగన్ గారు వస్తే అమరావతి చేయరు. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసి ఈయన పూర్తి చేయరు. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ చేసుకునింది కదా, అందుకని ఈయన చేయరు. కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనేసి జగన్ గారు అంటున్నారు. అది వాస్తవేనండి. అంటే జగన్ వారు అని లేకపోతే ఇంకొకళ్ళని కాదు, కానీ ప్రజలకు ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇది కక్ష సాధింపులేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇక్కడ కులం అనేది తీసుకొస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే అతను పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు జగన్ గారు. ఈయన దృష్టిలో మాత్రం లేదది. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టార్టింగ్లో 1వ క్లాస్ నుంచి పెట్టాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఎందుకంటే పేదవాడు సామాన్యుడైనా సరే వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? టీచర్లు నిద్రపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. నెలకు వచ్చేసి ₹1,00,000 జీతం తీసుకున్నటువంటి టీచరు ఆఫ్టర్ ఆల్ కేవలం 20 మంది ఉన్న జనానికి ₹1,00,000 తీసుకుంటే ఆమె నిద్రపోతుంది. మరి 2024 ఎలక్షన్లో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నేనైతే జగన్ వస్తారనుకుంటున్నాను. 100% వస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఏం చేసే పనులే కార్యక్రమం కనపడట్లేదు. ఏదో అభివృద్ధి అవ్వట్లేదు. అనుకున్న ఏం అమలు చేయలేదు. కొత్తగా లోగడ చేసిన అమలే, జగన్మోహన్ రెడ్డి చేసిన అమలే వీళ్ళు చేస్తాను. ఏం కొత్తగా పథకాలు తీసుకొచ్చి ఇచ్చారని కొత్తగా పింఛన్ ఏంటి పరిపాలన విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పెచ్చు నెంబర్ 1. అది మరి ఈ ప్రభుత్వం వచ్చి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉంది? ఏమన్నా అన్ని మందికి పోతాను రేట్లు, సామాన్యుని బతకలేకపోతాను. అది పప్పు రేట్లకి, ఆయిల్ రేట్లకి ప్రతిదీ పెరిగిపోతున్నాయి.
సామాన్యుడి మాలాంటి వరకు లేదు. నాకు 70 సంవత్సరాలు అయినా ఈ రోజుకి పింఛనీ లేదు. ఇస్తా అంటున్నారు అన్ని. ఏమి ఇస్తానంటాను, ఎప్పటి నుంచో డబ్బా కొట్టు కొడతారు. ఏం అమలు చేశారు? మొన్ననే తల్లికి వందనం కూడా రిలీజ్ చేశారు. చేశారు. కొంతమంది బయట వాళ్ళకి పడతానే పడినాడు, పడలేదు. ఏంటి అమరావతి వచ్చేసి మావిగన్ మీ ఓటు దేనికి? మా ఓటు జగన్మోహన్ రెడ్డికి. అదే రాజధానిగా అమరావతిగా మావిగన్ రాజధానికే ఇస్తా ఓటు. ఎందుకంటే అభివృద్ధి అవుతుంది కదా ఇక్కడ. అది మరి జగన్ గారు వస్తే అమరావతిని రద్దు చేసి మార్చుతారంట. అంత సినిమా ఇవ్వలే, ప్రజలు ఊరుకోదు. రాజధాని తీసుకొస్తారంట. ఏం తీసుకొచ్చిన సుఖం లేదు. ఏ అందుబాటులో ఇది ఒకటి సెంటర్కి అన్నిటికి, ఇటు కర్నూలుకి కానీ ఇటు వైజాగ్ కానీ అందుకు అందుబాటులో ఉంది కనుక ఇది నెంబర్ 1. దీన్ని అనడం వేస్ట్. ఏదో వంకలు పెట్టుకోవడం తప్ప. కానీ ఈ మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట. అవన్నీ ఉట్టేదే, అవన్నీ ఉట్టు మాటలు బాబు. 3 రాజధానులను చీలిపోవడం తప్ప కానీ ఏ వేస్ట్. మరి ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చు మరి అది మాత్రం వాస్తవమే. ఇది 100కి 100 రూపాయలు ఎవరికి వాళ్ళే ఖర్చు సాధించుకుంటున్నారు. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్టాచారంగా ఎక్కడికక్కడ దోపిడీలు చేస్తున్నారు. మొన్న గుంటూరులో చేశారు. మరి ఎక్కడికెక్కడ జరుగుతూనే ఉన్నాయి. అది మరి ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట. మరి పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవాలిగా. మరి మంత్రి ఏం పేరు అనిత మరి ఏం కేర్ తీసుకుంటుంది లేడీస్ కోసం? ఎంత బాగా దారుణం జరుగుతున్న విషయాలన్నీ మరి ఎప్పటికప్పుడు ఆమె కేర్ తీసుకోవట్లేదు. మరి ఏం చేస్తానో చెప్పు. కూటమి ప్రభుత్వం అన్నమే కానీ ఇవాళ చేసేది ప్రజలకు ఏం లేదండి. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నెక్స్ట్ మరి ఆయన రావడం అయితే జగన్మోహన్ రెడ్డి. చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ వేస్ట్. ఎందుకని? ఆయన ఏ విషయంలో కూడా పెద్ద ఇది లేదు. గెలిచాడు, హాస్పిటల్ అన్నాడు, ఏదేదో చేస్తున్నాడు తప్ప మామూలుగా అయితే బయటకు వచ్చి ఏం చేయట్లే. అంటే మరి అనారోగ్యం పాడయ్యే కదా హాస్పిటల్లో ఉంటున్నారు. దాని మీద కూడా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్నే ఉంది. ఇప్పుడు ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన చేయొచ్చు, ఆయన హాస్పిటల్లో ఉండొచ్చు కరెక్టే. కానీ బాగున్నాకైనా ప్రజల్లో తిరగాలి కదా. డిప్యూటీ సీఎం అయిన 2 సంవత్సరాలు ఆయన పరిపాలన ఎలా ఉంది రాష్ట్రం? బాగానే ఉంది, పర్వాలేదు. బాగానే చేస్తున్నారా? బాగానే బాగా చేస్తున్నాడు. మరి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టకూడదు. రాజకీయ జ్ఞానానికి వాళ్ళకి ఏరే ఉండదు కానీ మనం వాళ్ళని తిడతాం, అది కరెక్ట్ కాదు. ఏంటి ప్రజా సమస్య మీద నిలబడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిలబడచ్చు. రాజకీయంగా మెరుగుపడ్డారా? మెరుగుపడాలి. ఏంటి ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏంటి? మంచోడు. నెక్స్ట్ ఒకరు సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అవుతారా? అవడం ఆయన వల్ల కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? ప్రస్తుతానికి అయితే ఏం బాగాలేదన్న. ఏంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన ఏముంది, ఇక ఎక్కడ చూసినా కానీ ఇదే గొడవ. ఇది నిన్న తల్లికి వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో అలా చేశారు, ఇప్పుడేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు. అంతా అలా వాళ్ళు అలా చేశారని వీళ్ళు ఇలా చేశారని అలా చేస్తున్నారు తప్పితే ప్రజా సమస్యలు ఎవరికి పట్టట్లేదు. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? అంటే కొన్ని చేస్తున్నారు, నిదానంగా చేస్తారు. సూపర్ 6 అన్ని ఇస్తున్నారా? సూపర్ 6లో తల్లికి వందనం ఇచ్చారు నిన్న. అది ఏంటి మరి నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 అంటే ఏది బాగా ఇచ్చారండి? నవరత్నాలే బాగా ఇచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఏది కావాలన్నా ఇంటికి వచ్చేది. ఇప్పుడు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏది అడిగినా కానీ అక్కడికి వెళ్తేనే వాళ్ళు స్పందించరు. వీళ్ళ దగ్గరికి వస్తే తాలూకా ఆఫీస్కి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని చెప్తారు. మరి ఏంటి అమరావతి వర్సెస్ మావిగన్, మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? మావిగన్. ఎందుకని అమరావతి వద్దంటున్నారు? అమరావతి ఇప్పుడప్పుడే పూర్తవ్వదు కదన్నా. మరి మావిగన్ 3 చోట్ల రాజధాని. అవును, ఫస్ట్ నుంచి జగన్ గారు చెప్పేది అదే కదా. మావిగన్ 3 చోట్ల, ఇంతకుముందు 3 చోట్ల రాజధాని అన్నారు. ఏ ఒక్క చోట ఏ డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2029 మావిగన్ తీసుకొస్తా. పోనీ ఇప్పుడు 2000 ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుద్దా అమరావతి? పోనీ ఇంకొక 5 సంవత్సరాలకైనా పూర్తవుద్దా? ఏంటి మరి 2029 జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి ఏమంటారు? అవును, ఆయన అమరావతి ఆపేస్తానని చెప్పలేదు. ఏ రోజు ఆపేస్తాను నేను రద్దు చేస్తానులా, అసెంబ్లీ ఇక్కడ ఉంటుందని చెప్పారు ఆయన. అంతే, నేను అమరావతిని రద్దు చేస్తానని ఏ రోజు అనలేదు అతను. ఇప్పటికైనా ఆయన ఏమన్నాడు? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. అది ఇప్పుడు అమరావతి అంటే అమరావతి అన్నారు కానీ మరి వేరే ఇప్పుడు విజయవాడ ఉంది. విజయవాడ పరిస్థితి ఏంటి?
సరే ఏంటి నిజంగా ఆయన చెప్పినట్టు అమరావతిలో స్కామ్లు జరగడం కానీ రైతులకు అన్యాయం జరగడం ఇప్పుడు మొన్న మీరే చూశారు ప్రెస్ మీట్లో రైతుల ఆందోళన అలా చేయడం, మరి ఇక దాని గురించి నేను చెప్పేదే ఉండదు. సార్ ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగాలేదు. బాగాలేదు. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజల్ట్స్ లేవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయి. ప్రతి దానికి గొడవలు, ధర్నాలు. అలాగే నాలాంటి వాడికి అవసరం కాకపోయినా ఈ ప్రజాక్షేమం కోసం ఇస్తున్న పథకాలు కూడా సరిగ్గా అమలవటం లేదు. కూటమి ప్రభుత్వం మీద నేను పాజిటివ్గా లేను. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది పదే ఏ మీటింగ్ వెళ్ళినా కూడా. చెప్పటమే తప్ప చేతల్లో లేదు ఎక్కడ. సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలప్పుడు. సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. లేదు 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 లేదు. ఐఎమ్ నాట్ పాజిటివ్ ఆన్ దిస్ కూటమి ప్రభుత్వం. జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు. ఆ పథకాలను జనాలకు సక్రమంగా అందాయా? ఆ పథకాలు అందినాయి కానీ కారణాంతరాలు, వేరే కారణాల వల్ల అది అలాగ అయిపోయింది రిజల్ట్. అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది, మీరు వినేమంటారు? అమరావతి చంద్రబాబు నాయుడు గారి టైంలో అవదు. మరి ఇప్పుడున్న యువత టైంలో అయితే వాళ్ళు అదృష్టవంతులు. అమరావతి అవుద్దని ప్రజాభిప్రాయం లేదు. మీ అభిప్రాయంలో రాజధానిగా ఏది మంచిది అనుకుంటున్నారు? అయితే రాజధానిగా అయితే విశాఖపట్నమే మంచిది. బికాజ్ అది వైడ్ స్ప్రెడ్ సిటీ. విజయవాడ చాలా కంజెస్టెడ్. అమరావతి కనుచూపు మేరలో పూర్తి అవ్వదు. ఆల్రెడీ మీరు లాండ్ ఆర్డర్ ఇష్యూ మాట్లాడారు. సో మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టినా ఏం చెప్పినా ఆయన కూడా ఇదే చెప్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, ప్రశ్నించేవాడు గొంతుకు నొక్కుతున్నారు అంటున్నారు జగన్. అయ్యో, నిన్న మొన్న ఢిల్లీలో చూసాం. అఫ్ కోర్స్ ఢిల్లీకి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, అది లేదనుకోండి. అటువంటి పరిస్థితే ఉంది మనకు కూడా ఇక్కడ రాష్ట్రంలో. ఇవాళ కూడా అఫ్ కోర్స్ ఇవాళ విద్యార్థుల బంధు అది వేరే అనుకోండి, సిజేపీ వాళ్ళది. నా ప్రశ్న చివరికి ఇబ్బంది పెట్టను. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? ఖచ్చితంగా అవుతారండి. సార్ ఇక్కడ రికార్డ్ అవుతుంది మీరు చెప్పేది. 3 పార్టీల అవతల కూటమి కలయిక వస్తుంది. 3 కలిసే వస్తామంటున్నారు. 15 పాటు మేమే ఉంటామంటున్నారు. 3 ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలవటానికి 2 కారణాలు. ఒకటి నెగిటివ్ ఓటు, 2 పాజిటివ్ ఓటు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడిన తర్వాత అయినా ఇంకా ప్రజలకి బుద్ధి వస్తుంది, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం అనుకుంటారు. కాబట్టి ఆయన పాజిటివ్ ఓటు వల్ల గెలుస్తారు, నెగిటివ్ ఓటు వల్ల గెలుస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది.